సార్ నమస్కారం సార్. నమస్కారం. సరే తెలంగాణలో టీడీపీ మళ్ళీ పుంజుకోవడానికి అవకాశం ఉందంటారా? ఒక రకంగా ఒక ప్రత్యేక పరిస్థితులు వాళ్ళ తెలంగాణ రాజకీయంలో నెలకొని ఉన్నాయి. 1982 మార్చి 29వ తారీఖు తెలంగాణ నడిగడ్డ మీద హైదరాబాద్ నడిబొడ్డున ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది. అప్పటి వరకు సుదీర్ఘకాలం రాజకీయాన్ని ఆధిపత్యాన్ని చలాయిస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీల ఆధిపత్యాన్ని గండికొడుతూ 1983 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. 35 సంవత్సరాల అప్రతిహత కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకుంది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత జరిగిన 1984లో ఇందిరాగాంధీ గారి హత్య తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో కూడా ఒక బలమైన ముద్ర వేయగలిగింది. ఎట్లా? ఇందిరాగాంధీ గారి హత్య తాలూకు సానుభూతి పవనాల్లో మిగిలిన ప్రతిపక్ష పార్టీలు మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోయిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో దక్కిన 30 స్థానాలతోటి తెలుగుదేశం పార్టీ పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష గ్రూప్గా ఆవిర్భవించింది. అది 1984. ఇవాళ మనం 2024 ఎన్నికల్లో ఉన్నాం. ఈ 2024లో జరిగిన ఎన్నికల్లో ఆనాటికి ఈనాటికి ఉన్న భిన్న పరిస్థితులు ఏంటి అంటే, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం, ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విభజన జరిగినాయి. ఈ విభజన జరిగిన తర్వాత 2024లో అంటే ఒకసారి 1984లో తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీగా పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కొన్నటి నుంచి ఈ 2024 దాకా ప్రతి ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేదు విభజన జరిగిన తర్వాత కూడా ఈ ప్రాంతీయ పార్టీలు పార్లమెంటులో గౌరవప్రదమైన ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాయి. కానీ మొట్టమొదటిసారిగా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతం నుంచి 2 జాతీయ పార్టీలకి ప్రాతినిధ్యం దక్కింది తప్ప ప్రాంతీయ పార్టీలకి, అంటే ఈ గడ్డ మీద నుంచి రాజకీయం చేసి గతంలో పార్లమెంటు స్థానాలను ప్రాతినిధ్యం వహించిన ఇప్పుడు బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ పార్టీకి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, వైసీపీ పార్టీకి కానీ పార్లమెంటులో ప్రాతినిధ్యం లేకుండా పోయింది తెలంగాణ ప్రాంతం నుంచి. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఈ 40 సంవత్సరాల్లో. ఇటువంటి ప్రత్యేక పరిస్థితిలో 2014లో 12 స్థానాలు దక్కించుకున్న టీఆర్ఎస్ పార్టీ 2019 ఎన్నికల నాటికి 9 స్థానాలకు పరిమితమైంది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం ఒక స్థానం దక్కించుకుంది, వైసీపీ ఒక స్థానం దక్కించుకుంది. అదే 2019 వచ్చేటప్పటికి టీఆర్ఎస్ 9 స్థానాలకు పరిమితమైంది. అదే 2024 వచ్చేటప్పటికి టీఆర్ఎస్కి ఒక స్థానం దక్కలేదు, టీడీపీకి ఉనికి లేకుండా పోయింది తెలంగాణ ప్రాంతంలో. వైసీపీ పార్టీ 2019 నాటికే చట్టసభలో తన ప్రాతినిధ్యాన్ని కోల్పోయింది. అంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీల ఉనికి క్రమక్రమంగా కోల్పోతూ వచ్చింది. రాజకీయం అనేది 2 ప్రధాన జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య పోలరైజేషన్ జరిగిపోయింది. ఇటువంటి పరిస్థితిలో స్థానికత అస్తిత్వం ప్రాతిపదికగా మళ్ళీ తిరిగి ఈ ఐడెంటిటీ, ఇక్కడ ప్రజల సమస్యలు, ఇక్కడ వాణిని పార్లమెంట్ వేదికగా కానీ చట్టసభల వేదికగా కానీ వినిపించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మరొకసారి ప్రాంతీయ పార్టీల ఉనికి చాటుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఒకనాడు తెలంగాణ ప్రాంతంలో బలమైన రాజకీయ పునాదులు ఉన్న తెలుగుదేశం పార్టీ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు నమోదయ్యి ఆయన అరెస్టు, ఆ బెయిలు, ఈ పోరాట నేపథ్యంలో ఎన్నికల మీద ఫోకస్ చేయలేము అని చెప్పని తెలంగాణ ఎన్నికల రంగం నుంచి తప్పుకోవడం జరిగింది. అదే ఓరోడు కొనసాగిస్తా మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను పోటీకి పెట్టలేదనేది వాస్తవం. ఒక రకంగా 2014 రాష్ట్ర విభజన జరిగే నాటికి కూడా 15 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానంతో గౌరవప్రదమైన గుర్తింపు తెలంగాణ చట్టసభల్లో దక్కించుకున్న తెలుగుదేశం పార్టీ క్రమక్రమంగా తన ఉనికిని కోల్పోయింది. ఈ కోల్పోయే ప్రాసెస్లో ఇప్పటికీ కూడా ప్రజలలో తెలుగుదేశం పార్టీ పట్ల సానుభూతి ఉంది, తెలుగుదేశం అభిమానులు ఉన్నారు, తెలుగుదేశం ఓటు బ్యాంకు కూడా ఎంతో కొంత స్థాయిలో స్థిరంగా ఉందనేది వాస్తవం. కానీ
నాయకత్వ లేమి. ఉమ్. ఇక్కడ 2014లో 15 మంది అసెంబ్లీకి ఎమ్మెల్యేలు ఎన్నికైతే వాళ్ళల్లో 14 మంది అధికార టీఆర్ఎస్లోకి ఫిరాయించారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించడం జరిగింది. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో కూడా అశ్వారావుపేట, తర్వాత సత్తుపల్లి, ఆ 2 స్థానాల నుంచి గెలిచిన తెలుగుదేశం శాసనసభ్యులు కూడా మళ్ళీ తిరిగి టీఆర్ఎస్లోకి ఫిరాయించడం జరిగింది. ఉమ్. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో చట్టసభల్లో తెలుగుదేశం పార్టీకి అసలు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇక్కడ అంటే అధికార పార్టీలోకి ఫిరాయించితే కానీ వాళ్ళ రాజకీయ మనుగడ కొనసాగదు అనుకున్నా, వాళ్ళ రాజకీయ అవసరాల రీత్యా శాసనసభ్యుల్లో ఆ నాయకత్వాన్ని అంటే తమని ఎన్నుకున్న పార్టీ పట్ల రాయల్టీని వదిలేసుకొని అధికార పార్టీలోకి ఫిరాయించిన ఈ నాయకుల పర్యవసానం తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నికల్లో 39 స్థానాలు దక్కించుకుంది. తర్వాత 2014 ఎన్నికల్లో 15 స్థానాలు దక్కించుకుంది. 2018లో కూడా 2 స్థానాలు దక్కించుకున్నా కూడా ఈ నాయకుల్లో పార్టీ పట్ల అంకితభావం లేకపోవటం, తమను ఎన్నుకున్న ప్రజల పట్ల ఆ చిత్తశుద్ధి, నిబద్ధత, నిజాయితీ ప్రదర్శించలేని నాయకుల కారణంగా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీలోకి, భారతీయ జనతా పార్టీలోకి వారి రాజకీయ అవసరాలు రీత్యా ఫిరాయించారు చాలామంది నాయకులు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలిగిన అగ్రనాయకులుగా చలామణైనాడు కూడా ఇవాళ ఆ పార్టీ పట్ల అటువంటి లాయల్టీ ప్రదర్శించక దూరం జరిగారనేది వాస్తవం. కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానులుగా ఉన్న స్థిరమైన ఓట్ బ్యాంకు తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికీ ఉంది. ఇటువంటి నేపథ్యంలో మరొకసారి తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకురావాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ నా సలహా ఏంటి అంటే, ఈ ఆశించే ప్రాసెస్లో రోజుకొక పార్టీలు మార్చే ఈ పాత నాయకుల మీద డిపెండ్ అవ్వకుండా 1983లో ఎలా అయితే ఎన్టీ రామారావు గారు కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహించారు, రాజకీయ అవకాశాలు కల్పించారు, ప్రజల నుంచి ఎదిగొచ్చే సామాజిక స్పృహ, ప్రశ్నించే తత్వం, పోరాట పటిమ ప్రదర్శించగలిగే, అన్నిటికన్నా ముఖ్యంగా పార్టీ అంటే అంకిత భావం ప్రదర్శించగలిగే కొత్త తరం నాయకత్వాన్ని ఎంపిక చేసుకొని వారికి అవకాశాలు ఇవ్వడం ద్వారా, వారిని ప్రజా జీవితంలో నాయకులుగా మలచడం ద్వారా, నాయకులుగా ఎదిగే అవకాశం కల్పించడం ద్వారా ఒక కొత్త తరం నాయకత్వాన్ని పెంపొందించుకోవటం మీద దృష్టి పెట్టాలి తప్ప మళ్ళీ అదే వలస నాయకులు, నిన్నొక పార్టీ మొన్నొక పార్టీ లాయల్టీలు ప్రదర్శించకుండా తమ వ్యక్తిగత స్వార్థం కోసం రోజుకొక పార్టీల పంచన చేరే నాయకుల మీద ఆధారపడకుండా, ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో అధికారం దక్కిందో మళ్ళీ తిరిగి ఆ నాయకులందరూ చంద్రబాబు నాయుడు గారి చుట్టూ తిరగటం మొదలుపెట్టారు. వారి మీద ఆధారపడి రాజకీయం చేయటం కన్నా వారికి ఒక రోజు సామాన్యులుగానే పార్టీ ఇచ్చిన అవకాశాల ప్రాతిపదికగానే వాళ్ళు నాయకులుగా ఎదిగారు. కాబట్టి అటువంటి అవకాశాలు సామాన్యుల నుంచి రాజకీయ చైతన్యము, పోరాట స్ఫూర్తి ప్రదర్శించగలిగే కొత్త జనరేషన్ నాయకులను ఎంపిక చేసుకొని చదువుకున్న వాళ్ళని, సమాజం పట్ల బాధ్యత కలిగిన వాళ్ళని, నీతి నిజాయితీ కలిగిన వాళ్ళని, ముఖ్యంగా పార్టీ పట్ల అంకితభావం ప్రదర్శించే వారిని ఎంపిక చేసుకొని అన్ని కులాల నుంచి, అన్ని వర్గాల ప్రజల నుంచి, అన్ని ప్రాంతాల ప్రజల నుంచి అటువంటి వారిని ఎంపిక చేసుకొని వారికి రాజకీయ అవకాశాలు కల్పించడం ద్వారా ప్రజలు పార్టీని ఎంపిక చేసుకుంటారు తప్ప పార్టీ ద్వారా ఎంపికైన నాయకులు వాళ్ళ రాజకీయ స్వార్థం చూసుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా అటువంటి చిత్తశుద్ధి కలిగిన నాయకులను ఎంపిక చేసుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి చేరువైనప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ తెలంగాణ సమాజానికి ఏం చేసింది, ఎందుకు తెలుగుదేశం పార్టీని ఆదరించాలి అని చెప్పని ప్రజల నుంచి ఆ ఆదరణ దక్కించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ పూర్వ వైభవం కాకుండా ఒక గౌరవప్రదమైన స్థానం దక్కించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇదండి రాజేష్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.